సింగరేణిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియా RK7 బొగ్గు గని 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారు కేక్ కోసి వేడుకలను ప్రారంభించారు. అది ఇప్పుడు మీరు చూడండి. RK7 బొగ్గు గని స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా ప్రతి కార్మికునికి మేమంటోలు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. RK7 గని ఏదైతే ఈరోజు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటుందో అందులో నేను పాల్పంచుకోవడం అనేది నాకు కూడా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ మైన్లో 2006 నుంచి 2009 సంవత్సరంలో 3 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు పనిచేసిన ఈ మైన్లో పనిచేసిన అధికారిగా మరియు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో నేను కూడా పాల్పంచుకోవడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా RK7 మనకి ఒక మంచి పేరుంది. ఏ విధంగా అంటే శ్రీరాంపూర్ ఏరియాలో మేము ఇక్కడ పనిచేసేపటి నుంచి కూడా ఏ GM గారు అయినా కూడా ఏదైనా కొత్త సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ RK7 సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ మ్యాన్ రైడింగ్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ SGL శ్రీరాంపూర్ని, ఫస్ట్ కంప్యూటర్స్ కూడా ఏర్పాటు చేసింది కూడా శ్రీరాంపూర్ మైన్లే. రీసెంట్ గా కంపెనీ ఏదైతే అదేవిధంగా స్టవింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో ఫస్ట్ స్టవింగ్ స్టార్ట్ చేశారు, అది కూడా RK7 మైన్లోనే. రీసెంట్ గా ఏదైతే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు అందులో అధికారులను సూపర్వైజర్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఓన్లీ RK7 మైన్కి ఎక్కువ చేయడం జరిగింది. అంటే RK7 గని యొక్క ప్రత్యేకత కంపెనీ పరంగా ఏ విధంగా అనేది మనందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 year బ్యాక్ ఇదే పనిలో పనిచేసినటువంటి సూపర్వైజర్ అందరూ కలిసి ఇంతకుముందు పనిచేసినటువంటి మేనేజర్లను ఏజెంట్లను పిలిచి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు 1 year బ్యాక్. అది కూడా మంచి ఒరవడి. RK7 గని అనేది డిసిప్లిన్ కు మారిపోయారు. ఇక్కడ యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి. అందరూ కూడా డిసిప్లిన్ గా పనిచేయడంతో అలవాటు పడినవారు. అదేవిధంగా అన్ని యూనియన్లు కూడా మంచిగా కలిసి ఉంటాయి RK7 లో. ఎందుకంటే నేను 3 years పనిచేశాను జనరల్ కాబట్టి నాకు అది తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పిలిచి నన్ను మాట్లాడించేందుకు మా అధికారుల సంఘం తరఫున ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు అధికారులకు ఉదయం థ్యాంక్ యూ. జై హింద్, జై RK7 ఉద్యోగులు అందరికి కూడా హ్యాపీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉంది. ఒక మైన్ 50 సంవత్సరాలు మరి ప్రారంభమై ఇంకా నడుస్తుందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటుంది. మనుషులకు ఉన్నట్టే మరి మైండ్లకి ఇళ్ళకి వీటన్నిటికి కూడా ఒక లైఫ్ ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలు అది నిలబడిందంటే ఒక సంస్థ సింగరేణి, మనందరం ఏం చెప్పుకుంటాం, సింగరేణి 136 సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అజేయంగా పనిచేస్తుందంటే చాలా గొప్ప విషయం. అట్లాగే ఒక మైను 50 సంవత్సరాలు నడుస్తా ఉంది అంటే చాలా గొప్ప విషయం. మరి మన ఏరియాలో 2 మైన్లు, మరి RK6 మొన్ననే మనం సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈరోజు RK7 కూడా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనందరము ఇక్కడ మరి సమావేశమై ఈ ఆనందాన్ని మనందరం పంచుకుంటా ఉన్నాం. ఏ సంస్థకైనా ఏ మైన్కైనా అది చక్కగా పనిచేయాలంటే అక్కడ ఉన్న ఉద్యోగులు వాళ్ళే కారణం. ఉద్యోగులు అంటే అధికారులు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, అక్కడ ఉన్న మిగతా ఉద్యోగులు కావచ్చు, వర్క్మెన్ కావచ్చు. అట్లాగే మనము ఇండస్ట్రీ కాబట్టి యూనియన్ నాయకులను కూడా ఇందులో మనము కలుపుకోవచ్చు. వీరందరూ గట్టిగా పనిచేస్తేనే, ఒక నిజాయితీతో పనిచేస్తేనే ఆ మైన్ కానీ ఆ సంస్థ కానీ మరి ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మరి ఈ రోజు ఇక్కడ మనము ఈ RK7 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక దిగ్విజయంగా ముందుకెళ్తుందంటే మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. మీరు కూడా గట్టిగా చెప్పట్లు కొట్టుకోవాలి. సింగరేణిలో, శ్రీరాంపూర్లో ఈ RK7 మైన్కి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ పనిచేసిన అధికారులు కానీ, సూపర్వైజర్లు కానీ, ఉద్యోగులు కానీ మంచి మంచి స్థానాలకు వెళ్ళారు. నాకు తెలిసినంత వరకు అధికారులు చాలా మంది కూడా జనమే ర్యాంకు దాటి వెళ్ళారు. గొప్ప విషయం. ప్రతి ఏరియాలో ఒక మైన్కు ఒక పేరు ఉంటుంది. శ్రీరాంపూర్ ఏరియాలో మంచి మైన్ ఏదంటే టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి కొత్త మంచి మైన్ ఏదంటే RK7 అని చెప్తారు. నిజంగా అదే ఒక గుర్తింపు. దీనికి నేను అనుకున్నట్టు ఒకటి కండిషన్స్ ఫేవరబుల్ ఉండొచ్చు, అంటే సీమ్ కండిషన్స్, జియోలాజికల్ కండిషన్స్, మైన్ కండిషన్స్, వీటన్నిటితో పాటుగా అక్కడ పనిచేసే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే ఏ టెక్నాలజీ పెట్టినా నడవదు. కానీ ఇక్కడ పెడుతుందంటే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులని మేనేజ్మెంట్ గుర్తించి మరి ఇక్కడ కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తా వస్తా ఉంది. ఇక్కడ మరి శ్రీరాంపూర్ ఏరియాలో SDL టెక్నాలజీ అనేది మొట్టమొదటిగా ఇక్కడ ప్రవేశపెట్టబడడం జరిగింది. మంచి రికార్డులతో ఈరోజు మరి ప్రొడక్షన్ ముందుకు వెళ్తా ఉంది. ఎన్నో రికార్డులు సాధించారు ప్రొడక్షన్ పరంగా. ఇంతకుముందు చెప్పినట్టు OMS మోర్ దాన్ 1 వచ్చింది. అంతకుముందు హ్యాండ్ సెక్షన్ ఉన్నప్పుడే 1 వచ్చిందంటే చాలా గొప్ప విషయం. మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం మనకు చాలా ఉంది. ఈ మైన్ లైఫ్ ఇప్పుడు ఏదైతే మనకు 2 2AC 2 నడుస్తా ఉన్నాయో, నార్త్ సైడ్ ప్రాపర్టీ అయిపోయింది, సౌత్ సైడ్ మనం వెళ్ళాలి. ఈ మైన్ అంటే ఇంతకుముందు అన్నట్టు బాయిసైడ్ గారు అన్నట్టు మైన్ బంద్ అయింది, అట్లాంటి ఏమి ఆలోచనలు లేవు మేనేజ్మెంట్ కి. ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా క్లియర్ చేస్తా ఉన్నా, ఇది అండర్గ్రౌండ్ మైన్ గా చాలా సంవత్సరాలు, అట్లీస్ట్ ఒక 15 years పైన నడుస్తుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. కానీ ఇప్పుడు మనకు ఒక అంటే అవకాశం ఏమొచ్చిందంటే నార్త్ సైడ్ ప్రాపర్టీ అయిపోయింది, డిప్ సైడ్ ప్రాపర్టీ అయిపోయింది, ఇప్పుడు సౌత్ సైడ్, మేబీ సౌత్ సైడ్ కరెక్టేనా, సౌత్ సైడ్ ప్రాపర్టీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. 2A సిమ్లా కానీ 2 సిమ్లా కానీ మనం అటు ఎండ్లెస్ ఏదైతే మీరు రెడీ చేస్తూ ఉంటున్నారో అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి మళ్ళీ డిప్ సైడ్ పోటీ వైపు వెళ్ళి అక్కడి నుంచి డీపిలరింగ్ మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ మైన్ యొక్క మరి లైఫ్ తప్పకుండా పెరుగుతుంది. అనుకున్నట్టు ఇప్పుడు 15 years పైన కంపల్సరీ ఉంటుంది. ఎన్నో ప్యానల్స్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. సో మీరందరూ దానికి సంబంధించిన ఇక్కడ అధికారులు ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి, వాటన్నిటిని మరి ఇంప్లిమెంట్ చేసి సూపర్వైజర్లు వాటిని అమల్లో పెట్టి మన ఉద్యోగులు వాటిని చక్కగా ఆ పని పూర్తి చేసినట్టయితే ప్రొడక్షన్ పరంగా మనకు ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా మన ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మైన్ లో మరి మీకు ఏదైతే యాన్యువల్ టార్గెట్ ఉందో 3,60,000, మరి లాస్ట్ ఇయర్ కొంత మిస్ అయ్యారు, సుమారు ఒక 50,000 దాకా మిస్ అయ్యారు. ఈ సంవత్సరం మాత్రం మరి ఈ 3,60,000 ప్లస్ 50,000 4,10,000 మీరు తప్పకుండా సాధిస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మీరందరూ రికార్డుల మీద రికార్డులు సాధించిన వాళ్ళు,
ఇదంతా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఆ బ్యాక్లాగ్ ప్లస్ ఈ సంవత్సరం టార్గెట్ మీరందరూ సాధించాలని, అట్లాగే ఈ మైండ్ లో ఇంతకుముందు చెప్పినట్టు ఎటువంటి అపోహలకు ఏం గురి కావద్దు. మైండ్ లైఫ్ డెఫినెట్ గా ఉంటుంది. ఓపెన్ కాస్ట్ దాదాపుగా ఇప్పుడు ఎప్పటి నుంచో వింటున్నాం, నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి వింటున్నాం ఇదంతా పెద్ద మెగా మైన్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి శ్రీరాంపూర్ ఏరియాలో మైన్స్ క్లోజ్ అవుతున్న తరుణంలో ఈ సంవత్సరము RK6 మరి ఒక 2 నెలలు 3 నెలల తర్వాత క్లోజ్ అవుతుంది. వాళ్ళందరినీ ఇదే ఏరియాలో సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్ననే డీజే పర్సనల్ ఐడి వాళ్ళకి చెప్పడం జరిగింది. సీనియర్ ఏరియాలోని మిగతా మైన్లలో వేకెన్సీ పొజిషన్ ఏమేమి ఉంది కేటగిరీ వైజ్ అది తీసి ఆ మైన్లో నోటీస్ పడేస్తే వాళ్ళు అక్కడ దాన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కేటగిరీలో పెట్టుకునే అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ ఇయర్ SRP1 క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మళ్ళీ RK7 న్యూటెక్ ఇట్లాంటి క్లోజ్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకో గొప్ప విషయం ఈ మైన్కు ఉన్నది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అండర్ గ్రౌండ్. ఇది కూడా మనందరం కూడా దీన్ని స్వాగతించాలి. మన పిల్లలు కూడా ఎంతోమంది ఇప్పుడు మనం బయట జాబుల్లో చేస్తా ఉన్నారు ఆఫీసుల్లో. అట్లాగే సింగరేణిలో కూడా మనందరం కోరుకున్నాం ఉద్యోగులము. ఇంతకుముందు మగవాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది, ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఎందుకు ఇవ్వద్దు, పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత మరి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వాలని ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం చేసుకుందో దాన్ని సింగరేణి కంపెనీ మరి అమలు చేస్తా ఉంది. మనందరం కూడా వాళ్ళ మహిళా ఉద్యోగుల్ని స్వాగతించాలి. వాళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళ పిల్లలే, మన తోటి ఉద్యోగుల పిల్లలే కాబట్టి వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు కావాల్సిన నమ్మకం ఏదైతే ఉందో మనం కల్పించాలి. వాళ్ళకు కావాల్సిన భద్రత ఏదైతే ఉందో కూడా మనం కల్పించాలి. మేనేజ్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి కావాల్సిన మహిళా ఉద్యోగులకు కావాల్సిన ఏవైతే ఇప్పుడు కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే చర్యలు కానీ సెక్యూరిటీ మెజర్స్ కానీ తప్పకుండా మేమంతా తీసుకుంటామని దానికి మీరంతా సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే గౌరవ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఏరియాలో ఒక మైండ్ ని మహిళా ఉద్యోగులకు కేటాయించాలనే ఉద్దేశంతో ముందుగా మన దగ్గర ఒక అనువైన మైండ్ ఏదైతే ఉందో ఈ RK7 లో ఒక షిఫ్టా లేకపోతే ముందుగా ఒక డిస్టిక్ లో వాళ్ళతో పనిచేయాల్సి ఉంటుంది. మనందరం కూడా దానికి తగిన మనం ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి తగ్గట్టు సహకారం కూడా అందించాలని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న అధికారులు ఉద్యోగులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే లేకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ సింగరేణిలో ఉండదు. దాన్ని ఎంకరేజ్ చేయాలంటే ఇక్కడ అనువైన పరిస్థితులు మరి తప్పకుండా కల్పించాలని నేను కోరుకుంటూ, అట్లాగే ఈ యాబ్సెంటిజం అనేది కూడా ఒకటి ఉంది. ఈ సందర్భము హ్యాపీ మూమెంట్ అయినప్పటికీ అందరూ కూడా ఎవరైతే యువ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మరి యాబ్సెంట్ కాకుండా దాదాపు 35+ అంటే 35% పైన కూడా యాబ్సెంట్ ఉంది. కంపెనీ నామ్స్ ఏవైతే 15% ఉంటే మరి ఇక్కడ 35% అంటే సింగరేణి మన శ్రీరాంపూర్ ఏరియాలో కానీ అక్కడ ఎక్కడైనా కానీ జనరల్ గా 30+% యాబ్సెంట్ ఉంది. అందరూ దానికి మరి డ్యూటీలు చక్కగా చేసుకోవాలి. మన ఉద్యోగానికి వస్తేనే కానీ ఇక్కడ మనకు ప్రొడక్షన్ వస్తుంది, తద్వారా మనకు ఆదాయం కూడా ఉంటుంది, మనకు జీతం కూడా చక్కగా వస్తుంది. మన మీద ఆధారపడ్డ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ మైండ్లో ఇంతకుముందు చెప్పినట్టు వక్తలు ఇక్కడ ఓల్డ్ ఎంప్లాయీస్ మీట్ కూడా జరుపుకున్నారు. చాలా సంతోషం. 2023లో ఇప్పుడు జరుపుకున్నట్టు గుర్తు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఒక పూర్వ ఇక్కడ ఈ మైండ్లో పనిచేసిన స్మృతులని నోస్టాలజిక్ మూమెంట్స్ ఏవైతే మనము గుర్తు తెచ్చుకుంటే పాత వాళ్ళ యొక్క పూర్వ ఉద్యోగుల యొక్క పూర్వ విద్యార్థులు జనరల్ జరుపుకుంటే ఇప్పుడు పూర్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క మీట్ ఏదైతే సమ్మేళనం ఉంటుందో దాని ద్వారా వాళ్ళు పడ్డ ఇబ్బందులు కానీ వాళ్ళ యొక్క సంతోషకరమైన మూమెంట్స్ కానీ ఇక్కడ అందరూ ఇంతకుముందు షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి వాటికి ఇంకా ఇప్పుడు ఏదైతే మనం గోల్డెన్ జూబ్లీ 50 years సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ అగైన్ ఇంతకుముందు 15 years అన్నాను కానీ 25 years అగైన్ మనము ప్లాటినం జూబ్లీ అనేది కూడా సెలబ్రేట్ ఈ మైండ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకుంటున్నాను. దాని తగ్గట్టు కూడా మనందరం కూడా సింగరేణి పరంగా మేనేజ్మెంట్ పరంగా ఇక్కడ సరైన ప్రణాళికలు ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని ముందు చేయడంలో మీరందరూ కూడా మేనేజ్మెంట్ సహకరించాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులకి యూనియన్ నాయకులకు కూడా నేను గుర్తు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ RK7 మైన్ గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా మరి అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ మైన్ ఇంకో 25 సంవత్సరాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై సింగరేణి, జై జై సింగరేణి.
థ్యాంక్ యూ. సింగరేణి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.